పహల్గామ్లో పర్యటిస్తున్నటువంటి అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని కన్న తల్లిదండ్రుల ముందే బిడ్డలను, భార్యల ముందరే భర్తలను హతమార్చి మోడీ గారికి చెప్పుకోవాలని హెచ్చరించినటువంటి హెచ్చరికను ఈ దేశపు మహిళలు సీరియస్గా తీసుకున్నారు. నిజమే, అక్కడ ఉన్నటువంటి మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తమ యొక్క కష్టాన్ని విలపిస్తూ తెలియజేసినట్లుంది. అంతే సీరియస్గా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ భారత సైన్యానికి స్వేచ్ఛనిస్తూ 140 కోట్ల మంది భారతీయులు రగిలిపోతున్నటువంటి ఆగ్రహ వేషాలు, ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న ప్రజలందరి యొక్క మనస్సులు చల్లబడే విధంగా ఇవాళ తెల్లవారక ముందే పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఒక పరిశ్రమ, ఒక ఫ్యాక్టరీ లాంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఈ తోయిబా వంటి సంస్థలను లక్ష్యంగా చేసుకుని 9 స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి మట్టు పెట్టినటువంటి క్రమంలో భారత సైన్యానికి క్షేమం, విజయం లభించాలని, అందుకు అవసరమైన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని, యుద్ధానికి విజయానికి చిహ్నంగా ఉన్నటువంటి దేవుడు భగవంతుడు హనుమాన్ యొక్క ఆశీస్సులు ఈ దేశ సైన్యానికి లభించాలని చెప్పి హనుమాన్ యొక్క ఆశీస్సులతో ఈ దేశ సైన్యం శత్రు దేశాల పీచ మనిచి